తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. శేషాచలం అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలవుతున్న కూంబింగ్ ఆపరేషన్. బాగ్రాపేట కొండపై పుష్ప దుస్తులు కనుగొన్న సర్చ్ టీం. ఆ చొక్కాపై రక్తపు మరకలతో 8 బుల్లెట్ రంధ్రాలు. మా సర్చ్ టీం కి దొరికింది. పుష్ప పోలీసు కాల్పుల్లో మరణించాడన్న వదంతులు వ్యాపించడంతో చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో అల్లరి చెలరేగాయి. ఇప్పుడు మనం అన్నమయ్య సర్కిల్లో ఉన్నాం. ఇక్కడికి చేరుకున్న వేల మంది పుష్ప మద్దతుదారులు సృష్టిస్తున్న కూతలు కూసే దాంట్లో ఉండదు కానీ నీళ్ళలో దిగితే తెలుస్తుందబ్బా లోతు. అతను ప్రాణాలతోనే లేడు అని కొందరు అంటుంటే అతను జపాన్, మలేషియా లేదా చైనాలో ఉన్నాడని మరికొందరు అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన సమాచారం. అటవీ ప్రాంతంలో పులుల జాడ తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాలో దొరికిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇప్పుడు మీరు మా సిటీ కేబుల్ స్క్రీన్ మీద చూడబోతున్నారు. సరిగ్గా కనపడడం లేదా? అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిండదని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. పుష్ప గడి రూలు